ఊర్లల్లా కాంగ్రెస్ పార్టీ మీద ఇక తిరగబడుడు స్టార్ట్ అయింది. ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అదేంది చాలా రోజుల నుంచి నిలదీస్తున్నారు కదా అనుకుంటారు కదా. చాలా రోజుల నుంచి నిలదీస్తున్నారు కానీ ఇక ఇప్పుడు ఊర్లల్లో మహిళలు నిలదీసుడు స్టార్ట్ అయింది. నిన్న మొన్న నుంచి జరుగుతున్నాయి చూసుకుంటున్నప్పుడు మనం నిన్న దామోదర్ రాజనరసింహ గారి నియోజకవర్గంలో మహిళలు నిలదీశారు చూసినాం కదా. ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి సేమ్ పరిస్థితి. మహిళలే ఈడ కూడా అక్కడ దామోదర్ రాజనరసింహ దగ్గర నిలదీసింది మహిళలే, ఇవాళ బట్టి గారిని నిలదీసింది కూడా మహిళలే. మహిళలు నిలదీసడం స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు బయటికి మాట్లాడకపోవచ్చు కానీ లోపల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఊర్లలోకి పోవాలంటే ఇబ్బందులు అవుతున్నాయి, సమస్య అవుతుంది, ఎక్కడ జనం నిలదీస్తారు అని వాళ్ళ దగ్గరికి పోకుండా తప్పించుకొని తిరుగుడవుతుంది. ఎమ్మెల్యే అనేటైనే సావులకి పెళ్ళిళ్ళకి తప్ప నియోజకవర్గంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ అసలు మీరు ఏం చేసిర్రని మీకు ఓటేసి గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే గొగ్గి పని చేసినా మా నియోజకవర్గంలో అని చెప్పుర్రి అని అక్కడ జనాలు అడిగితే మాకు ఆన్సర్ లేదు చెప్పుకునేందుకు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాట, ఓపెన్గా కూడా మాట్లాడుతున్నారు చాలా సందర్భాలల్లో. సో అట్లా నిన్న దామోదర్ రాజనరసింహ గారు ఈ చీరల పంపిణీ పెట్టుకున్నారు. ఇందిరమ్మ చీరలు ఇస్తారు కదా ఇప్పుడు, ఆ ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తే అసలు చీరలు ఎవరు అడిగారు మిమ్మల్ని అన్నారు. నాకేం అవసరం లేదు, ఈ చీర ఇస్తే ఇయ్యకపోయారు గారు మీరు, మాకు ఇస్తామన్నా ఇందిరమ్మ ఇండ్లదేంది పరిస్థితి, 2500 ఏంది, తులం బంగారం ఏంది, గ్యాస్ సబ్సిడీ ఇస్తామన్నారు కదా దాని పరిస్థితి ఏంది, మాకు ఇస్తాము అని చెప్పిన ఏంది, మీరు చేస్తుంది ఏంది, ఏమి ఇయ్యలేదు. కనీసం 2 చీరలు ఇస్తా అని 2 చీరలు కూడా ఇస్తలేరు, ఒక చీర ఇస్తారు. అసలు ఈ చీరలు వద్దు ఏమొద్దు, మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యిర్రి, 2500 ఇయ్యిర్రి, తులం బంగారం ఇయ్యిర్రి, ఎప్పుడు ఇస్తారు చెప్పురు మీరు. ఇప్పుడు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారంటే ఇంటింటికి పోయి అందరికి మంచిగా ఆ గ్యారంటీ కార్డులు ఇచ్చి ఆ గ్యారంటీ కార్డులను ఇంటి ముందుకు పట్టుకొని పోయి వాళ్ళకి ఇచ్చి ఇగో ఇది మీరు దాచిపెట్టుకోరు మంచిగా 100 రోజులల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 100 రోజులల్లో ఇగో ఈ గ్యారంటీ కార్డులో ఉన్నాయి అన్నీ కూడా అమలు చేస్తాం, చేయకపోతే కనుక 100 రోజుల తర్వాత మళ్ళీ మీ ఇంటి ముందరికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను అడుగుర్రి, దాచిపెట్టుకోరు మీరు, జాగ్రత్తగా దాచిపెట్టుకోర్రి అని అన్నారు. వాళ్ళు అంత గట్టిగా చెప్తారంటే మరి నిజంగానే అధికారంలోకి వస్తే ఓట్లు వేస్తే వీళ్ళని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలో చేస్తారేమో అని అనుకున్నారు జనం. మార్పు అనే కదా ఆ రోజు వీళ్ళు చాలామంది ఇండ్ల ముందరికి పోయి ఇంటి దగ్గరికి పోయి ఓట్లు అడిగిరు కదా. జనం ఏమనుకున్నారు, నిజంగానే ఇంత గట్టిగా చెప్పబడుతుంది నిజంగానే చేస్తారేమో, మరి చేస్తామంటారు కదా. అప్పటిదాకా వచ్చిన పెన్షన్లను ఇంకా డబల్ చేస్తామంటారు కదా. అప్పటిదాకా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 1,00,000 రూపాయలు వస్తుండే, వీళ్ళు 1,00,000కు తోడు తులం బంగారం ఇస్తా అంటారు కదా. మహిళలకి 2,500 ఇస్తా అంటారు కదా. వస్తాయేమో, చేస్తారేమో, అగో ఈ ఆశతోనే వేసిర్రు అందరూ. వేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, 100 రోజులలోనే అర్థమైంది కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటుంది అనేది 100 రోజులలో అర్థమైపోయింది వాళ్ళకి అందరికీ. కానీ వెయిట్ చేసిర్రు ఇంకా, అరే కొన్ని రోజులు టైం ఇద్దాం, ఇప్పుడే కదా వచ్చింది చదువుకున్నాక ఇస్తారేమో అనుకున్నారు. కానీ ఇక ఇప్పుడు వాళ్ళకి ఆశలు ఏం లేవు, 2.5 ఏళ్ళు అయిపోయాయి కదా, ఏమి ఇయ్యలే. ఆ గ్యారంటీ కార్డులు ఇళ్లల్లో ఉన్నాయి, కాంగ్రెస్లో ఎవరన్నా ఇంటి ముందరికి వస్తే అడుగుదామంటే వచ్చేటోళ్ళు కూడా లేరు కదా. అందుకే ఇప్పుడు ఆ మీటింగ్లు పెట్టినప్పుడు ఆడికి పోయి అడుగుతున్నారు మహిళలు, మీరు ఇస్తా అన్నారు కదా ఇందిరమ్మ ఇండ్లు ఏవి, ఈ చీరలేంది, వీటి గురించి కాదు ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పురు ముందు అంటారు. ఇలా బట్టి గారికి కూడా సేమ్, చీరలు అవి కాదు, ఇందిరమ్మ ఇండ్లది ఏంది సంగతి, 2,500 ఏంది సంగతి, మీరు గ్యారంటీ కార్డులు ఇచ్చిరు కదా ఒక గ్యారంటీ కార్డుల సంగతి ఏంది, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారన్నారు కదా ఉద్యోగాల సంగతి ఏంది, ఇగో వీటి గురించి అడుగుతున్నారు. ఇక మహిళలు అడుగుడు స్టార్ట్ అయింది. మామూలుగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు, ఇది నేను చెప్పేది కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము అధికారంలోకి రావడానికి మహిళలు, రైతులు, నిరుద్యోగులు ముగ్గురు చాలా పెద్ద పాత్ర పోషించిర్రు, ఈ ముగ్గురు వల్ల మేము అధికారంలోకి వచ్చినాము అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మోసం చేసినటువంటి వాళ్ళల్లో ఈ ముగ్గురు ఉన్నారు. రైతుల్ని మోసం చేసిరా, రుణమాఫీ ఇస్తాము అన్నారు, రైతు భరోసా అన్నారు, చేసిరా. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, వాళ్ళని చేసిరా. ఇక మహిళలకైతే ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి చూసిరా, తులం బంగారం, 2,500, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక ఈ వీడియో మొత్తం అవుతుంది. మహిళలకు ఇస్తామన్న ఏంది వాళ్ళు అనేది మొత్తం గంట వీడియో చేసినా కూడా ఇంకా తక్కువనే అవుతుంది. అన్ని పథకాలు చెప్పారు, ఏమన్నా వస్తున్నాయా అంటే ఏం వస్తలేవు. సఫర్ అవుతారు మహిళలు, అర్థమవుతుంది వాళ్ళకి. అరే మేము ఏదో చేస్తారు, ఏమో మార్పు వస్తుంది మా జీవితాలలో అని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం, కానీ ఏం మార్పు రాలేదు, ఉన్నదానికంటే ఇంకా అధ్వానంగా తయారైపోయింది అని ఇలా మహిళలు మాట్లాడుతున్నారు ఓపెన్గా.
మంత్రుల ప్రోగ్రాంలలో మంత్రులని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. గతంలో కూడా కొంతమంది మంత్రులు పోయినప్పుడు అయింది, కానీ ఇవాళ నుంచి బ్యాక్ టు బ్యాక్ అవుతున్నాయి. ఇది ఒక్కదాంతో నాగది. వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా ఊర్లలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెడతామంటున్నారు కదా, ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి కదా, సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెడతామంటారు. మున్సిపల్ ఎన్నికల కోసమని ఇప్పుడు మళ్ళీ చీరల రూపంలో వస్తున్నారు. కానీ ఇక మున్సిపల్ ఎన్నికలు అయిపోతే మళ్ళీ మా దిక్కు చూసేటోళ్ళు కూడా ఉండరు అని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఇవి కాదు మేము అడిగేది, మళ్ళీ మీరు మా దగ్గరికి రాను కూడా రారు, ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే మా దగ్గరికి వస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చిర్రు కాబట్టి అడుగుతున్నాం, మాకు ఇస్తామన్న ఏవి అగో గవ్వి ఇయ్యిర్రి. మీరు ఇలా ఎన్నికలు ఉన్నాయని మళ్ళీ ఊర్లలోకి వస్తారు, కానీ ఎన్నికలు అయిపోతే మళ్ళీ మా ముఖాన కూడా చూడరు. మాకు ఇస్తామన్నటువంటి గ్యారంటీలు ఇయ్యిర్రి, మాకు ఇస్తాము అని చెప్పినటువంటి హామీలు అమలు చెయ్యిర్రి. కానీ మేము మీ దగ్గర నుంచి ఈ చీరలో ఇంకొకటి అడుగుతలేం. మిగతాయి చేస్తాము అన్నయేమో చేయకుండా కనీసం అడుగుదామంటే కూడా ఊర్లలోకి రాకుండా ఎవరిని అడగమంటారు, ఎట్లా అడగమంటారు, ఎందుకోసం ఓట్లు వేయించుకున్నారు, మీరు ఓట్లు వేయించుకునేంత వరకు ఒక మాట మాట్లాడిరు, ఓట్లు వేయించుకున్న తర్వాత ఒడ్డుకు చేరిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఇట్లా అవుతుందా, ఇట్లా చేస్తారా? మహిళల్ని మోసం చేస్తున్నాం, మహిళలకు ఇచ్చినటువంటి మాట ఇచ్చి తప్పడం కరెక్ట్ అవుతుందా మీకు? ఇది కాంగ్రెస్ పార్టీకి మీరు ఆ రోజు చెప్పింది ఏంది, ఇలా చేస్తుంది ఏంది? 100 రోజులల్లా చెయ్యకపోతే ఇగో మమ్మల్ని అడుగుర్రి అని మీరు ఇంట్లో దాచిపెట్టుకోమన్నారు కదా, మా ఇంటి దగ్గరికి రారు, ఇగో గ్యారంటీ కార్డులు ఉన్నాయి ఇండ్లల్లో. ఏడవైనాయి 100 రోజులు, ఎన్ని వందల రోజులైనాయి? ఆల్రెడీ 2.5 ఏళ్ళ అంటే దగ్గర 700 రోజులు అయిపోయినాయి. 100 రోజులలో చేస్తాము అన్నాయి, 700 రోజులు అయిపోయినాయి. ఇక ఇట్లాంటి 100 రోజులు పోతూనే ఉంటాయి, కానీ మీరు చేసేది ఉండదు, ఏముండదు. కనీసం ఇప్పటికైనా కూడా మీరు చేస్తాము అనేటువంటి చెయ్యండి, లేకపోతే మంచిగా ఉండదు అనేది ఇప్పుడు మహిళలు వార్నింగ్ ఇస్తున్నారు. అట్లనే స్టార్ట్ అవుతుంది. ఇక ఆల్రెడీ నిరుద్యోగులు మాట్లాడుతూనే ఉన్నారా, వాళ్ళు కవాతు అని కూడా పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిరసన తెలుపుతూనే ఉన్నారు నిరుద్యోగులు. వాళ్ళు మేము మోసపోయినాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు, ఇయ్యలేదు, ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది ఒకటి అని ఆల్రెడీ నిరుద్యోగులు మాట్లాడుతూనే ఉన్నారు. రైతులు ఓ దిక్కు యూరియా కోసం క్యూ లైన్లలో నిలుచుండు, రుణమాఫీ పరిస్థితి ఏంది, రైతు భరోసా పరిస్థితి ఏంది అనేది వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇక ఇలా మహిళలు కూడా మళ్ళొక్కసారి తిరగబడడం స్టార్ట్ అయిపోయింది. ఇక ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గాలలో ఎక్కడికక్కడ ఎవ్వరు పోతే వాళ్ళని మాకు ఇస్తామన్నటువంటివి ఏవి ఎందుకు ఇస్తలేరు అని ఇక నిలదీస్తున్నారు. తెలంగాణలో అన్ని సెక్షన్లు నిలదీయడం స్టార్ట్ అయిపోయింది. ఇక మహిళలు నియోజకవర్గాలకి, వాళ్ళ ఊర్లకి, వాళ్ళ జిల్లాలకి, వాళ్ళ మండలంకి వచ్చేటువంటి నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మాకు ఇస్తామన్నటువంటి హామీలు, పథకాలు ఏమైనా ఎప్పుడు ఇస్తారు, దొంగ హామీలు ఎందుకు ఇచ్చిరు మాకు? ఇగో ఇది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఏ మహిళని కదిలించినా కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులని నిలదీయడమే పనిగా పెట్టుకున్నారు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు.